విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృప, దేశాల హద్దులు దాటింది. అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది వలలోన పడి ఉండగా, నీ తోవనే ఎరుగక. అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది వలలోన పడి ఉండగా, నీ ప్రోవనే ఎరుగక. ఆశ్చర్యకరమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆశ్చర్యకరమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆ మందసములో జీవపు మన్నా అతికి ఇచ్చావు నీ కృపలతో. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. విలువైనది నీ కృప, దేశాల
అక్కర తీర్చావు నీ కృపలతో దిన దినము అడగకనే అక్కర తీర్చావు నీ కృపలతో విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. లోకా సువార్త పాఠం 5వ అధ్యాయం నేను చదువుతున్నాను. 4వ వచనం కాడి నుంచి. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం మొదటి నెలలో మొదటి ఆదివారం నీ సన్నిధిలో మేమందరం కూడుకొని మిమ్మల్ని ఇంతవరకు పాటలు పాడి సాక్ష్యం చెప్పి ఘనపరిచాం తండ్రి. వాక్యము ద్వారా కూడా మీరే ఘనత మహిమ పొందుకోండి. వాక్యం మాట్లాడడానికి మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. విని గ్రహించే జ్ఞానం సంఘానికి దయచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పేతురు తనతో ఉన్న వాళ్ళందరూ కూడా చేపలు పట్టారు. తెల్లవారులు కూడా వలలు వేసి చేపలు పట్టాలనుకున్నారు. కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదట. యేసు ప్రభు వారు వారిని వెతుక్కుంటూ సరస్సు దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పటికీ వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. ఏమీ పడలేదని నిరాశతో ఉన్నారు, బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, నీరసంగా వలలు కడుక్కుంటున్నారు. యేసు ప్రభు వారు ఆ ప్రదేశానికి వచ్చి సీమోను పేతురు అనబడినటువంటి అతని దోణి ఎక్కి ఆయన వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించాడు. అలాంటి పరిస్థితుల్లో వాక్యం కూడా వినబుద్ధి కాదు. మనకి బాధలో ఉన్నప్పుడు ఏ మాటలు కూడా మనకి వినిపించవు. ఎందుకంటే బాధ అలా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు రాత్రంతా నిద్రలేదు, అలసిపోయారు, ఏమీ పడలేదనే బెంగ, చింత వారిలో ఉంది. యేసు ప్రభు వారు వచ్చి దేవుని వాక్యాన్ని వారికి బోధించినప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు చెప్పే బోధ వాళ్ళు విన్నారు. విని బోధ చేసి
యేసు ప్రభువారు అప్పుడు ఈ మాట చెప్పాడు అన్నమాట పేతురుతో, నువ్వు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. నీ దోణె నువ్వు లోతుకు నడిపించుకోవాలి అని చెప్పాడు ఆయన. మన జీవితాన్ని మనమే దేవునిలోకి నడిపించుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు నన్ను నడిపించు, నన్ను నీ మందిరానికి నడిపించు, నన్ను నీ ప్రార్థనకి నడిపించు అంటూ ఉంటారు. కొంతమంది అంటారు, నన్ను ఎవరో ప్రార్థనకి పిలవట్లేదండి, నన్ను ఎవరో ఎంకరేజ్ చేయట్లేదండి, నాకు ప్రార్థన ఉందని ఎవరు చెప్పలేదండి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అది తప్పించుకునే మాటలు, అజ్ఞానంతో మాట్లాడే మాటలు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ మందిరానికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ మందిరానికి వెళ్ళే వారి దగ్గరికి వెళ్ళి నువ్వే సంప్రదించుకోవాలి. ప్రార్థనకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రార్థన ఆ మందిరానికి వెళ్ళే వారికి నువ్వు దగ్గరికి వెళ్ళి నీకు నువ్వే అడుక్కోవాలి. ఒక పని గురించి ఊరంతా తిరిగి అడుగుతావు. ఆ పని చేయించే వారి దగ్గరికి వెళ్ళి పని ఉందమ్మా, పని ఉందయ్యా అని అడుగుతావు. మరి ప్రార్థన ఉందా, ప్రార్థన లేదా అని ఎందుకు అడగవు నువ్వు? పని లేకపోతే తెరం తప్పిపోయి తిరుగుతావు. మరి ప్రార్థన లేకపోతే నీకు మొత్తమే తెరంపోద్దన్న సంగతి నీకు తెలీదు. ఉద్యోగం లేకపోతే వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు. దేవుని ప్రార్థన గురించి నువ్వే నడవాలి. దేవుని నువ్వే. నీ దోణె అంటే నీ జీవితాన్ని, నీ బ్రతుకును నువ్వే లోతుకు నడిపించాలి. గుర్తుపెట్టుకోండి, లోతుకు నడిపించాలి. లోతుకి వెళితేనే చేపలు ఉంటాయి, పెద్ద పెద్దవి. ఒడ్డిన పిత్తబరుగులు ఉంటాయి, ఆటబరుగులు. మనం ఒడ్డినే ఉంటున్నాం. పిత్తబరిగిలాంటి, ఆటబరిగిలాంటి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి మనకి. పెద్ద చేప పడితే నీ అవసరాలన్నీ తీరుతాయి. లోతుకి వెళ్ళాలి. మన యూట్యూబ్లో చూశాను నేను, ఒక టన్నున్న చేప పడిపోయింది అడికి. టన్ను, అర్థమైందా? అది చాలా ఖరీదంట చేప. ఏదో చెప్పాడు దాని పేరు. దాన్ని ఒడ్డుకి లాక్కొచ్చాడు ఆ లాంచీతో. ఒడ్డుకి లాక్కొచ్చే దాన్ని వేలంపాట వేస్తే లక్షలు వచ్చాయి. ఆ చేప కేజీ మాంసం అంత ఖరీదంటది. వాడికి ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉందంటే వాడికి. లోతుకి మన భక్తిని నడిపించుకోవాలి మనం. పైనే భక్తి చేస్తున్నారు, పై ఒడ్డునే ఉంటున్నారు మీరు. క్రైస్తవులు మీరంటే కాదు, మొత్తం క్రైస్తవం అంతా, ప్రతి సంఘంలో కూడా అలాగే ఉన్నారు. వాక్యం లేని సంఘంలో అలాగే ఉన్నారు, వాక్యం చెప్పే సంఘంలో కూడా అలాగే ఉంటున్నారు. ఏదో పైకి నటిస్తున్నారు తప్ప, జీవిస్తున్నారు తప్ప నిజమైనటువంటి మారిన భక్తి చాలా మందిలో కనిపించట్లేదు. యేసు ప్రభు పేతురుతో చెప్పిన మాట అది. ఆయన లోతుగా నెట్టగలడు, ఆయన నెట్టడు. మనం చేసే పని మనం చెయ్యాలి, ఆయన చేసే పని ఆయన చేస్తాడు. పేతురికి ఏం చెప్పాడంటే ఆయన, నీ దోణెను లోతునకు నడిపించి వలయి, చేపలు పట్టడానికి వలయి, మిగిలింది నేను చూసుకుంటాను. పేతురు గారు ఏమన్నాడు అక్కడ?
ఏలినవాడా. అది రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. గుర్తుపెట్టుకోండి. అయినా మాకు ఓపిక లేకపోయినా, సంతోషం లేకపోయినా, మేము బాధతో ఉన్నా, వేదనతో ఉన్నా, నీ మాట చొప్పున వలలు వేస్తాం. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని వేదనలు ఉన్నా, ఎన్ని చింతలు ఉన్నా దేవుని మందిరానికి రావాలి, ప్రార్థనకి రావాలి. దేవుని మాటది. దేవుని మాట విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు. దేవుని మాట చొప్పున మనం చెయ్యాలి. మనం ఎన్నో బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కుటుంబంలో దిక్కుతోచని స్థితిలో ఉంటాం మనం. అయినను ఆయన మాట చొప్పున మనం చేయాలి. ఈ సంవత్సరం అలా చేయాలి మీరు. ఆయన మాట చొప్పున చేసి నేను ఈ స్థితికి వచ్చాను. 100 సార్లు 1000 సార్లు చెప్తాను నేను ఈ మాట. ఆయన మాట తప్పితే ఏది చేయను నేను. మనుషులు ఎంత బాధ పెట్టుకున్నా దేవుణ్ణి బాధ పెట్టను నేను. ఒకవేళ మనుషులు బాధపడితే తర్వాత తెలుసుకుంటారు, రిలాక్స్ అవుతారు. నిజమే, అయ్యగారు రోజుని చెప్పిన మాటని తెలుసుకుని సరవుతారు. కానీ దేవుడు సరవుడండి. కనుక మనము మన జీవితాన్ని భక్తిలో లోతుకు నడిపించుకోవాలి. ఒడ్డు నుండిపోతే ఎలాగండి? లోతుకు నడిపించాలి. ఎందుకంటే లోతుకు వెళితేనే ఆశీర్వాదాలు ఉంటాయి. సముద్రంలో లోతుకు వెళితే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అందుకనే యేసుప్రభు లోతుకు నడిపించమని ఎందుకు చెప్పాడు? అది లోతుకు వెళితే మీకు కావలసిన చేపలు ఉంటాయి, మంచి చేపలు ఉంటాయి. గమనించండి. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పి వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అర్థమైందా? నువ్వు లోతుకెళితే విస్తారమైన దీవెనలు వస్తాయి నీకు. మీరు లోతుకెళితే విస్తారమైన దీవెనలు మీ ఇంటికి వస్తాయండి. మనమేమీ ఎత్తుకొనక్కర్లేదండి. పేతురు దేవుడు మాట వినకుండా, యేసుప్రభు వారు చెప్పింది చేయకుండా, నాకు తెలుసులే అనే గర్వం పేతురులో ఉండేది. ఎందుకంటే పేతురు మంచి వేటగాడు. అతను నీటిని చూసంట చేపలు ఎక్కడుంటాయో చెప్పగల సత్తా కలిగినాడు పేతురు. చాలా అనుభవజ్ఞుడు. అతను అనుకున్నాడు, ప్రభు వచ్చేలోపు మనం చేపలు పట్టుకుని వచ్చేద్దాం అని తన బృందాన్ని చేపలు పట్టడానికి తీసుకెళ్ళి తెల్లవార్లు కూడా వలలు వేశాడు. రాత్రంతయు కూడా మేము ప్రయాసపడితిమి అని చెప్తున్నాడు ఆయన. మాకేమీ దొరకలేదయ్యా. ఆయన మాట వినకుండా నీకేం దొరుకుతుందయ్యా? ముందు ఆయన చెప్పింది వినాలి మనం. అందుకని ఆయన అక్కడికి వచ్చి వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నా, నీరసంగా ఉన్నా, నిస్పృహలో ఉన్నా, బాధలో ఉన్నా ఆయన చెప్పవలసిన మాటలు వాళ్ళకి బోధించాడు. అక్కడ వాక్యం వినాలి ముందు మనం. వాక్యం చాలా అవసరం. ఈనాడు వాక్యం లేకుండా అయిపోతున్నారు. అది వాక్యం లేకుండా అయిపోతున్నాం మనం. వారానికి ఆదివారం ఒక్కసారి వచ్చి వింటే సరిపోదండి. వారానికి ఒక్కసారి తింటే శరీరం బలంగా ఉంటుందా, బలహీనమైపోద్దా? బలహీనమైపోద్ది. రోజుకు 3 పూట్ల తింటున్నాం కదా. మరి వారానికి ఒక్కసారి వాక్యం వింటే
ఎట్లా అనే ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు? అయ్యగారు మాకు ఏదో రకంగా వాక్యం చెప్పండి, ఎలాగా వస్తున్నారు కదనే మాట ఎవరైనా అంటారేమో అని చూశాను నేను ఈ సంవత్సరం అంతా. ఎవరి నోటంటే ఆ మాట రావట్లేదు. వాక్యం అండి, నువ్వు తినడానికి నువ్వు ఎక్కడెక్కడో వెతుక్కుని పని ఎత్తుక్కుని సంపాదించుకొని నువ్వు గడుపుకుంటున్నావు. మరి వాక్యం విషయంలో ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోవట్లేదు? ఇక్కడ వాక్యాన్ని బోధించి అప్పుడు పని చేయమన్నాడు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి వల ఇప్పుడే ఇవయ్యా వల అని చెప్పాడు. నా మాటలు విన్నావు కదా నువ్వు, ఇప్పుడే వల అన్నాడు. మనము లోతుగా నడవాలి దేవునిలో. లోతుగా వెళ్ళినప్పుడు మనకి ఆ లోతులో ఉన్న విస్తారమైన దీవెనలు మనకే అందుతాయి. గమనించండి, భక్తిలో 4 లోతులు ఉంటాయంట. 4 రకాల లోతులు మీకు ఒకసారి చెప్పాను నేను, అర్థమైందా? ఎహెజ్కేలు గ్రంథంలో ఆ మాటలు మనం చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చూడండి, అక్కడ 3, 4, 5 వచనం చదువుదాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. గుర్తుపెట్టుకోండి, ఒక లోతు అది, చీలమండలు. అర్థమైందా? ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. అది చీలమండల లోతు. తర్వాత ఈ లోతు సరిపోదనుకున్నాడు ఆయన. మళ్ళీ ఒక 1000 మూరలు తీసుకెళ్ళాడు లోపలికి, మోకాళ్ళ లోతు వచ్చిందంట. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండేను. ఈ లోతు సరిపోదు మోకాళ్ళ లోతని ఇంకా 1000 మూరలు కొలిచి తీసుకుని వెళ్తే అక్కడ మొలలోతు వచ్చిందంట. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి. నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయన. అది మనం భక్తిలో లోతుగా వెళితే భక్తిలోంచి మనం దాటిపోం, భక్తిలోంచి పడిపోం. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఉన్నా లేకపోయినా లోతుగా వెళ్ళిపోయాడు యోబు. భక్తిలో లోతుగా వెళ్ళిపోయాడు. లోతుగా వెళ్ళిపోవటం అంటే యోబు గురించి ఏం రాయబడి ఉంది చదవండి. అక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండేను. ఆయన మనుష్యుడే మనకలాగా. ఆయన యథార్థవర్తనుడు. భక్తిలో లోతుకి వెళితే యథార్థత లేని మనం యథార్థవంతునిగా మారిపోతాం. మనలో యథార్థత ఉండదు. ఎందుకంటే మన అవసరాన్ని బట్టి మాట్లాడతాం, మనిషిని బట్టి మాట్లాడతాం. ఈ జీవితం ఉంటుంది, యథార్థత ఉండదు. పై భక్తి ఉన్నప్పుడు, భక్తిలో లోతుకి వెళితే నీ యథార్థత అనేది నీకు వచ్చేస్తుంది. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. లోతుకెళితే న్యాయం మాట్లాడతావు నువ్వు, అన్యాయంగా మాట్లాడవు, అన్యాయం చెయ్యవు. నువ్వైనా నేనైనా ఎవరైనా. ఎందుకంటే కొన్ని ఉంటాయి మనకి. భక్తిలో లోతుకి వెళ్ళినప్పుడు కొంచెం అన్యాయం ఉంటుంది, మనకి స్వార్థం ఉంటుంది, యథార్థత లేని మాటలు ఉంటాయి, మనిషి దగ్గర మనిషి మాట్లాడే తత్వం ఉంటుంది. ఈనాడికి ఇంకా అయి పోలేదు.
క్రైస్తవులకి. అదే మీరు అని నేను మాట్లాడినప్పుడు మిమ్మల్ని అనుకోకండి, క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి. అదేందా, నేను అన్నటప్పుడు నేనే కాదు, నా బోటి సేవకులు కూడాని. యథార్థవర్తనుడును న్యాయవంతుడినయ్యుండి, అది లోతుకెళితే దేవుని యందు భయభక్తులు మనకు అబ్బుతాయి. లోతుకెళితే చెడుతనం ఉండదు మనలో, అప్పుడు దీవెనలే వస్తాయి. అందుకు అతను ఆ దేశంలో గొప్పడైపోయాడు. అది ముందు భక్తిలో లోతుకెళ్ళాడు అతను. నువ్వు భక్తిలో లోతుకి వెళ్ళకుండా సమృద్ధిగా దీవెనలు రావాలంటే రావు. అర్థమైందా? రావు. సమృద్ధిగా దీవెనలు రావండి. యోబు లోతుకి వెళ్ళిపోయాడు అతను, దేవుని చేత సాక్ష్యం పొందాడు అతను. అదేనా, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి చెడుతనమును విసర్జించినవాడు. నువ్వు భక్తిలో లోతుకెళ్తే చెడుతనాన్ని విసర్జిస్తావు. నువ్వు భక్తి లేనప్పుడు నేను చెడుతనం కలిగి ఉన్నాను, నేనేమి నిబ్బరమని చెప్పట్లేదు మీకు. భక్తి లేనప్పుడు చెడుతనం ఉండేది నాలో. ఎప్పుడైతే భక్తి నేను నేర్చుకున్నానో, భక్తిలో రోజు రోజుకి సంవత్సరానికే నేను భక్తిలో దిగానో, భక్తి నాలో పెరిగింది, నాలో ఉన్న చెడుతనం పోయింది. ఈ రోజున ఎవడో మాట అనటానికి అవకాశం లేదు నాకు. ఇవ్వను, మాట అనిపించుకోను. దగ్గరోళ్ళైనా దూరంలోైనా ఒకటే మాట్లాడతాను నేను. సంఘంలో పేదోళ్ళైనా కాస్త స్థితి ఉన్న వాళ్ళైనా ఒకేలా మాట్లాడతాను. మీరు నన్నంత గౌరవంగా చూస్తారు. పేదోళ్ళు అలాగే చూస్తారు, గొప్పలు అలాగే చూస్తారు. అందరూ కూడా ఎంతో నన్ను ఇష్టపడడానికి కారణం ఏంటంటే నా స్వభావం. మీ అందరితో ఒకేలా మాట్లాడతాను, నేను ఒకేలా ఉంటాను. భక్తిలో లోతుకెళితే అలాగే ఉంటారు. నాడు చాలామంది సేవకులు కూడా భక్తిలో లోతుకి వెళ్ళక ఒకరినొకలా చూస్తారు, ఒకరినొకలా చూస్తారు, రకరకాలుగా చూస్తారు చూపు. అది దేవుని భక్తి దగ్గర పనిచేయదు. మన దేవుడు ఒకరినొకరు చూశాడా? అలా చూడలేదు ఆయన. ఆయన అందరినీ సమానంగానే చూశాడు ఆయన. అంటే మనుషులు చేసే క్రియలను బట్టి వాళ్ళ ప్రతిఫలం పొందుకుంటున్నారు అంతే. ఆయన ఎవరిని శిక్షించడు, గుర్తుపెట్టుకోండి. మనం నమ్మే దేవుడు శిక్షించే దేవుడు కాదు, శిక్ష నుండి తప్పించే దేవుడు. ఒకవేళ మనకు శిక్ష వస్తుందంటే మనము చేసుకున్న పనులు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఇబ్బందులు పడుతున్నామంటే మన భక్తిలో లోపం, ఆయనలో లోపం ఉండదు. భక్తిలో లోతుకి వెళ్ళాలండి, దాటలేనంత లోతు అది. ఒకవేళ కష్టం వచ్చినా ఆ భక్తిలోంచి నువ్వు దాటిపోవు, నిలబడి ఆ కష్టాన్ని భరించుకుంటావు. యోబులాగా. యోబు అందుకనే నిలబడిపోయాడు అంతే. ప్రాణం పోయినా పర్లేదు, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు. అది గమనించండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అదండి లోతుగా వెళ్ళినోళ్ళు, భక్తిలో లోతుగా వెళ్ళిపోయినోళ్ళు, నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, తినటానికి ఉన్నా, ఉండటానికి లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నువ్వు దేవునిలో నిలబడతావు, దాటిపోవు, భక్తిలోంచి దాటిపోవు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఆ 4 కొలతలు, చీలమండలు, అది అంటే పాదాలు మునిగేలాగా ఆ భక్తి నువ్వు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. ఆ భక్తిలో ఈనాడు ఎలా పడితే అలాగ వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే భక్తి చీలమండల లోతు, మొలలోతు, మోకాళ్ళ లోతు, ఈ 3 లోతుల్లో ఉన్నవాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు.
అందుకనే ఎలా పడితే అలాగా ఉండడానికి కారణం అదే. భక్తిలో లోతుగా వెళ్ళక నువ్వు ఎలా పడితే అలాగే వెళ్ళిపోతున్నావు. ఏ ఎండక గూడు గంటలు చూడండి, అలాగా ఆ లోతు కాదు. అందుకనే ఇక్కడ పేతురు గారితో చెప్పాడు ఆయన, పేతురు నువ్వు దోణెను లోతునకు నడిపించు, చేపలు పట్టడానికి వలయి. వాళ్ళకి చేపలు ఏం పడలేదన్న సంగతి ఆయనకు తెలుసు. సీమోను మళ్ళా చెప్తున్నాడు అక్కడ ఆయనకి, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. ఏమీ దొరకలేదని సంగతి ఆయన తెలుసు కాబట్టే ఇప్పుడు చేపలు పడ్డానికి వలయమని చెప్పాడు. ముందు తెలుసు ఆయనకి. రాత్రిరంతా శ్రమ పడినామయ్యా, ఆ శ్రమలో మేము భ్రమలా మునిగిపోతిమయ్యా, సంకెల కన్నీళ్లతో. పేతురు రాత్రంతా మేము శ్రమపడ్డాం, కన్నీళ్లతో బాధపడ్డాం, మాకేమీ దొరకక. వాళ్ళ స్థితిలో ఉన్నారనే యేసు ప్రభు గుర్తించి వాళ్ళకి వాక్యాన్ని బోధించి ఇప్పుడు దోణెను నువ్వు లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలయ్యండి అన్నాడు. వాళ్ళకి చేపలు లేవని తెలిసే చేపలు పట్టడానికి వలయమన్నాడు. ఆయనకి ముందే తెలిసిపోద్ది మనకేమున్నాయో, మనం ఏ స్థితిలో ఉన్నామో ప్రభువుకి ముందే తెలిసిపోద్దండి. కనుక నీ దోణెను నువ్వే లోతుకు నడిపించుకోవాలి. నీ దోణె అనగా నీ జీవితం. దోణె అది మనుషుల జీవితాలు దోణెతో పోల్చాడు ఆయన, గొర్రెతో పోల్చాడు. దోణె నీ పేద జీవితం. సముద్రము లోకం లాంటిది. సముద్రంలో బోట్లు ఉంటాయి, చిన్న చిన్న పడవలు ఉంటాయి, స్టీమర్లు ఉంటాయి, లాంచీలు ఉంటాయి, షిప్పులు ఉంటాయి. షిప్పుల్లో సైజు ఉంటుంది, చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు, పెద్ద. అలాగే లోకంలో కూడా పేదోళ్ళు ఉంటారు. పడవకి దోణికి సాదృశ్యంగా ఉన్న వాళ్ళు పేదోళ్ళు. చిన్న చిన్న పడవలు అంటే చిన్న చిన్న మనుషులు. లాంచి, స్టీమరు కాస్త స్థితి కలిగిన వాళ్ళు. చిన్న షిప్పు కాస్త ధనవంతులు, మీడియం షిప్పు ధనవంతులు, పెద్ద షిప్పు కోటేశ్వర్లు. ఏదైనా లోతుకెళితేనే బాగుపడతాం భక్తిలో. కనుక నీ జీవితాన్ని నువ్వే నడిపించుకోవాలి. ప్రార్థన ఎప్పుడో తెలుసుకోవాలి. ఎవరు చెప్పరు నీకు. చెప్పలేదండి అయ్యగారు నాకెవరు, ఫోన్ చేయలేదండి అయ్యగారు, ఎవరు చేస్తారు నీకు? నువ్వేం పొడి చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? చెప్పకపోతే నువ్వు తెలుసుకోవాలి. ఎవరిని అడిగితే తెలుస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, లేకపోతే ఫోన్ చేసి కొనుక్కోవాలి. ప్రార్థన ఎప్పుడో కొనుక్కోవాలి, ఎక్కడో కొనుక్కోవాలి, ఏ టైంకో కొనుక్కోవాలి. అరే నీ జీవితాన్ని దేవుళ్ళు నడిపించుకోవాలంటే నువ్వు కొనుక్కుంటావు, నువ్వు తెలుసుకుంటావు. ఇక నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదండి అందుకే రాలేకపోయినంటే అది ఎగ్గొట్టే బాబుతుంది. అని భక్తిలో ఉండాలని ఉంటే కదా నీకు, నీ జీవితం బాగుపడాలని ఉంటుంది. భక్తిలోకి రాకుండా ఎలా బాగుపడతావు? లోతుగా వెళ్ళకుండా ఒళ్ళంతా ఎలా తొడుతుంది? కనుక సమృద్ధిలోకి వెళ్ళాలి మనం. భక్తిలో కూడా సమృద్ధిలోకి వెళ్ళాలి. యోబు అలాగే లోతుకి వెళ్ళిపోయాడు, ధనవంతుడైపోయాడు ఆ దేశంలో. ధనవంతుడు అవ్వకముందు చూడండి, ధనవంతుడు అవ్వకముందు ఇవన్నీ సంపాదించుకున్నాడు అతను. గుర్తుపెట్టుకోండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, చెడుతనాన్ని విసర్జించినోడు.
ఇవి జరిగిన తర్వాత చదవండి అప్పుడు. చూసారా, అది 7 కుమారులు 3 కుమార్తెలు. అది ఆస్తి. ఎప్పుడు అతనికి ఆస్తి పెరిగింది? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగిన వాడయ్యాడు. ఎంతో పనివారిని కలిగి అన్నాడు. ఆస్తి పెరగక ముందు అతనిలో ఉన్న క్వాలిటీలు చెప్పాడు ప్రభు. అతను భక్తిలో అవన్నీ సంపాదించుకున్నాడు. అబ్రహాము కూడా అంతే కదా, దావీదు కూడా అంతే కదా, ధనవంతులందరూ అంతే. ఒకప్పుడు ఏమీ లేని వారు గొప్ప ధనవంతులుగా కాగలిగారంటే ముందు క్వాలిటీ, భక్తిలో లోతుకెళ్ళారు. వాళ్ళు విశ్వాసంలో లోతుకెళ్ళారు. చీలమండల కాడ ఆగిపోలేదు, మోకాళ్ళ కాడ ఆగిపోలేదు, నడుం లోతు కాడ ఆగిపోలేదు. కాస్తంత భక్తి అంటుకుంటే చాలు ఎగిరెగిరి పడుతున్నారు ఈ రోజున. ఒక పాట మంచిగా పాడితే నా అంతటోడు లేడని విర్రవీగుతున్నారు. వాక్యాన్ని కాస్త చదివి అందిస్తే నా అంతటోడు లేడు అనుకుంటున్నారు సంఘంలో. ఏదో చిన్న పని చేస్తే నా అంతటోడు లేడు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇంకా లోతుకెళ్ళిపోవాలండి, ఇంకా లోతుకెళ్ళిపోవాలి. మనం ఇంకా లోతుకెళ్ళిపోవాలి. ఒదిగి ఉండాలండి. నాలో చెడుతనం ఉండేది కానీ దేవునికి చాలా ఉపయోగపడేవాడిని నేను లూథరన్ సంఘంలో. చెడుతనం అది నాకు సంబంధించింది, కానీ దేవుని మట్టుకి కార్యక్రమాలు వచ్చినప్పుడు, దేవుని ప్రార్థనలు వచ్చినప్పుడు, క్రిస్మస్లు వచ్చినప్పుడు వాటిలో ఎంత చేయాలంత చేసేవాడిని నేను. అలాగే టేక్ అలవాటయ్యాక కూడా టేకులు కూడా అయ్యగారు నాకు అప్పగించిన బాధ్యత ఏదైనా సరే దాన్ని ఎక్కువగానే చేసి చూపించేవాడిని. లోతుగా వెళ్ళాలండి, మనం లోతుగా వెళ్ళాలి. మీరు పైన భక్తి చేస్తే ఆశీర్వాదాలు రావండి మనకి. నీ దోణెను నువ్వే నడిపించుకోవాలి. నీ జీవితాన్ని భక్తిలోకి నిండుగా నడిపించుకోవాలి. నువ్వు మునిగిపోయేటంత భక్తులకు వెళ్ళిపోవాలి. ఏది మనం ఒక పద్ధతి ఉండాలి మనకి. ఉపవాస ప్రార్థన కూడా పద్ధతిగా చేయాలండి, పద్ధతి ఉండాలండి. ఆరాధన పద్ధతిగా ఉండాలి. ఏది చేసినా పద్ధతి ఉంటుంది, వాక్యానుసారమైన పద్ధతి ఉంటుంది. అది దాటకూడదు, మనం అది దాటకూడదండి. ఈ సంవత్సరం ఎవరికి వాళ్ళే నేను భక్తిగా ఉండాలి అని అనుకోండి. ఆ భక్తిగా ఉండడానికి పక్క వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేను దానితో మాట్లాడేదేటి, దీంతో మాట్లాడేదేటి, ఆడితో మాట్లాడేదేటి, ఆడికి ఫోన్ చేసేదేటి, ఈడికి ఫోన్ ఏంటది భక్తి? అది భక్తి ఎలాగవుతుంది? అది లోక సంబంధమైన ప్రవర్తన, అది లోకస్తుల్లో ఉంటుంది. అది నువ్వు తగ్గించుకోవాలి. నీ పక్కింటికి వెళ్ళి అడుక్కోవాలి. నువ్వు నీ సహోదరులు పక్కనే ఉంటారు, ఒకవేళ వాళ్ళకి తెలిసేమో కనుక్కుందాం, అతనికి తెలిసేమో అడుగుదాం అని జస్ట్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు టైం కేటాయించి వెళ్ళి అడిగితే నీకు అర్థమవుతాయి. అడగక్కల ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు చేసుకుని తెలుసుకోవాలి. నీ దోణెను నువ్వే లోతుకు నడిపించుకుంటే విస్తారమైన చేపలు పట్టినట్టుగా విస్తారమైన దేవుడు నీకు ఇస్తాడు. గమనించండి. రెండో విషయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నువ్వే సాధకము చేసుకొనుము. గుర్తుపెట్టుకోండి, భక్తి విషయంలో నువ్వే సాధకం చేసుకోవాలి. అర్థమైందా? దేవభక్తి విషయంలో అది
నువ్వు భక్తిని సాధకం చేసుకోకుండా ముసలమ్మ ముచ్చట్లో, సినిమా ముచ్చట్లో, రాజకీయ ముచ్చట్లో, లోకంలో వాళ్ళ గురించి ముచ్చట్లో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అంటే భక్తి విషయంలో అండి ముసలమ్మ ముచ్చట్లు పనిచేయవు మనకి. వాటిని వదిలేయాలి, వీళ్ళ గురించి వదిలేయాలి. అర్థమైందా? మీకు తెలీదు, నేను అసలు ఎవరి గురించి కూడా నేను ఆలోచించను. టైం ఉంటే బైబిల్ తీసుకుంటాను, చదువుకుంటాను. టైం ఉంటే ఖాళీగా ఉంటాను తప్ప టైం ఉంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకోవాలి. చదువు వచ్చుంటే బైబిల్ చదువుకోవాలి. ఆ కొంపకి ఈ కొంపకి తిరిగి అక్కడేం జరిగింది ఎక్కడేం జరిగింది అని చక్కగా చెవులు కొరుక్కుని మాట్లాడుకుంటూ ఉంటావు. భక్తి విషయంలో సాధకం చేయవు. అసలు ప్రార్థన ఎలా చేయాలి నేర్చుకో, దాన్ని సాధకం చేయాలి. వాక్యం ఎలాగా వినాలి, విన్న వాక్యాన్ని ఎలా చదవాలి, వాక్య ప్రకారంగా నేను ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచించాలి. నువ్వు సాధకం అంటే అది. దానిలో అనుభవం సంపాదించాలి. సులువుగా భక్తి చేస్తావు, అప్పుడు తేలిగ్గా ఉంటావు నువ్వు భక్తి విషయంలో. తిమోతి గారికి పౌలు గారు రాస్తూ చెప్తున్న మాట అది. అర్థమైందా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. భక్తి ఎవరు నేర్పిస్తారు నీకు? ప్రార్థన ఎవరు నేర్పిస్తారు నీకు? చేస్తున్నప్పుడు వినాలి, ఎలా చెయ్యాలా అని అనుకోవాలి, చేయటం అలవాటు చేసుకోవాలి. కలుపు తీయడం రాకపోతే కలుపు తీయటం నేర్చుకుంటున్నావు కదా వెళ్ళి. కోత కోయటం రాకపోతే కోత కోయటం నేర్చుకుంటున్నావు కదా వెళ్ళి. తినటం రాకపోతే తినటం నేర్చుకుంటున్నావు కదా. స్టైల్ ఎలా ఉండాలో నేర్చుకుంటున్నావు కదా. లోకానికి ఎలా కనపడాలో నేర్చుకుని అద్దం దగ్గర నిలబడి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా. భక్తిని ఎందుకు నువ్వు సాధకం చేయట్లేదు? నీకు నువ్వే చేసుకోవాలి. ఎవరు చేసి పెడతారు నీకు? ఎవరు చేసి పెడతారు? నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. నీకు నువ్వే సాధకం చేసుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు చనిపోతే. ఈ లోకంలో ఎలాగోలాగ బతికేస్తాం, దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఈ లోకంలో బతకడం గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో ఎలా బతకాలనే ఆలోచన మచ్చుకైనా ఎవరికి కూడా రావట్లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడే నువ్వు ఈ లోకానికి భయపడి బతుకుతావు, భక్తిగా బతుకుతావు. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ముచ్చట్లు, సరదాలు, సోకులు, సందడిలో అవన్నీ వదిలిపెట్టాలి. మనం భక్తి విషయంలో సాధకం చేయాలి. అర్థమైందా? సాధకం చేయాలి. నా ప్రియ సహోదరులారా గమనించండి. అక్కడ కిందకి చెప్పాడైనా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. శరీర సంబంధంగా ఈ పని ఎలా చేయాలి, ఈ వంట ఎలా చేయాలి, ఇది అలా చేయాలి, ఇది ఎలా చేయాలని నేర్చుకుంటున్నాం. అక్కడ సాధకం అది వచ్చేదాకా సాధకం చేస్తున్నాం, నేర్చుకునేదాకా. శరీర సంబంధంగా నీకు కొంచెం లాభం కలుగుతుందేమో అని చెప్తున్నాడు ఆయన. కానీ అంటున్నాడు అక్కడ దైవభక్తి ఎప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో
అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని విషయాల్లో కూడా మనం ప్రయోజనకరంగా ఉండాలి. ఒక శరీర సంబంధమైన విషయంలోనే కాదు, తినడం, తాగడం, బట్టలు ధరించుకునే విషయం కాదు, అది కొంచెం మట్టుకే. అన్ని విషయాల్లో దేవుడు మనకిచ్చే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బ్రతుకులు, మన ఇంట్లో సంతోషం, సమాధానం, సమృద్ధి, ఆనందం, ఉత్సాహం, మంచి, మన కుటుంబం, అన్ని విషయాల్లో అది దైవభక్తి ఒక్కటి కలిగి ఉంటేనే అన్ని విషయాల్లో మన పిల్లలతో మనం క్షేమంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, ఆరోగ్యకరంగా ఉంటాం, ఆశీర్వదకరంగా ఉంటాం. అన్ని విషయాలు ఇది లేదు అది లేదనేది ఏది, అప్పుడు నీకు ఏది లోటు ఉండదు. దేవభక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకొని భక్తిని సంపాదించుకుంటే ఆ భక్తి నీకు అన్నీ సమకూరుస్తుంది. ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు క్రైస్తవులు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోతున్నాం. నాకు అయ్యగారు అదే చెప్పాడు, ఈ భక్తి సంపాదించుకోండి, ఆ భక్తి మీకు అన్నీ సంపాదించి పెడుతుందని చెప్పాడు. మీకున్న వయసులో, మీకున్న ఉద్యోగాన్ని బట్టి మీరు ఎలాగలా బతికేస్తారు, వదిలేయండి. అది కాదు, అది ఎంతవరకు కొంతవరకే అని చెప్పాడు ఆయన. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. నీ జీవితాన్ని నువ్వే భక్తిలో లోతుకు నడిపించుకోవాలి. ఎవరు నడిపించరు, తల్లి నడిపించదు, తండ్రి చెప్తారంతే, నడిపించలేరు వాళ్ళు. రే గుడికి రారా అంటారు, నువ్వు రారా అంటే వస్తూ ఉంటావు. ఎంతకాలం అది? నీకు నువ్వు వెళ్ళాలని ఉండాలి, నీకు మారాలని ఉండాలి, నేను ఈ చెడుతనం మానుకోవాలని ఉండాలి, ఈ పని చేయకూడదని నీకు అనిపించాలి. అంతేగాని ఎవరో చెప్తే చేయటం భక్తి కాదు. మన సంఘం ఎలా చేద్దాం, మన సంఘం ఎలా చేద్దాం అని అనుకుని చేసేది భక్తి కాదండి. అది దేవుని వాక్య ప్రకారంగా మనం చేసేదే భక్తిలోకి వస్తుంది. వాక్యము లేకుండా చేసేది ఏదైనా రక్తిలోకే పోద్ది, భక్తిలో ఉండదు అది. ఈనాడు మనం చేసేది ప్రతిదీ కూడా మనకే దేవుడు వాక్యం ఇచ్చాడు, వాక్యము అనే అర్థంలో చూసుకుని చేయాలి ఏదైనా సరే. కనుక అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. కనుక మీకు మీరే సాధకం చేసుకోవాలి. ఎవరి భక్తి వాళ్ళదే, తల్లిది తల్లిదే, భార్యది భార్యదే, భర్తదే, కొడుకుది కొడుకుదే, కూతురుదే, మనవరాలదే. మనం ఏం చేయించలేము. అర్థమైందా? నీకు అనిపించాలి. నువ్వు భక్తిలో లోతుకు వెళ్ళే బాధ్యత నీదే. ఎవరు నీకు నడిపించని లాక్కెళ్ళరు. బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడిపోయిన ఒకడు ఉన్నాడు. అర్థమైందా? వాడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాయంట ఆయా సమయాల్లో. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు, కానీ ఏనాడు కూడా వాడు దేవదూత వచ్చి కదిలించడం చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ వీడు కదిలెళ్ళి అందులో పడాలనే ఆలోచన వాడికి లేదు. వాడు ఏమంటున్నాడంటే, ఆయన అడిగినప్పుడు ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకెవడూ సాయం చేయట్లేదు అన్నాడు. అలాగే 38 సంవత్సరాలు అక్కడ పడి ఏడిశాడు. ఎవడు సాయం చేస్తాడు? దేక్కుంటానో పాక్కుంటానో వెళ్ళి అందులో పడాలి. ఎవడు సాయం చేస్తాడండి? నాకెవరు సాయం చేయట్లేదండి అనే మనుషులు కూడా ఉన్నారు క్రైస్తవులు. ఎవరు చేస్తారు నీకు? ఎవరు చేస్తారండి? ప్రభు చేయాలండి, ప్రభు చేస్తాడు. నీ దగ్గర అది నీకు ఉండాలి. నువ్వు భక్తిలో లోతుకి వెళితే దేవుడు చేస్తాడు. భక్తి విషయంలో నీకు నువ్వు సాధకం చేసుకుంటే ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా వినాలి, వాక్యం ఎలా పాటించాలని సాధకం చేయాలండి.
సాధకం చేయాలి. సాధకం రాయ్ భక్తి విషయంలో సాధకం చెయ్యాలి. వాడు అదే అంటున్నాడు, నన్ను ఎవరు నడిపించడానికి లేడయ్యా అని చెప్తున్నాడు. నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి నాకెవడు సాయం చేయట్లేదంట. నేను వచ్చినంతలో మరి ఒకడొచ్చి నాకంటే ముందుగా దిగిపోతున్నాడు. ఇంకొకటి బాగా అయిపోతున్నాడు దిగిపోయి. మొదట ఎవడ దిగుతాడో వాడికి స్వస్థత వచ్చేస్తుంది. అక్కడ ఏ రోగమైనా పోతుంది. ఈడ అంచును కూర్చొని ఉండొచ్చు కదా, ఈడు కనిపెట్టి చూడాలి కదా. దేవదూత వచ్చినప్పుడు నడవలేడు, వెళ్ళలేడు. గబాలని వెళ్ళలేను, నడలేను. ఏం చేయాలి? దేక్కుంటా పాక్కుంటూ వెళ్ళి ఆ కోనేటి అంచును కూర్చుని ఉండాలి. వాడికి బాగుపడాలని ఉంటే, మనకి బాగుపడాలని ఉంటే భక్తిలో లోతుకి వెళ్తాం. మనం బాగుపడాలని ఉంటే భక్తిలో సాధకం చేస్తాం. మనం పని చేసుకుని బాగుపడిపోదాంలే, ఏదో రకంగా సంపాదించుకుని బాగుపడిపోదాంలే అనే ఆలోచన మనకు ఉంటుంది లోకానుసారంగా. అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం మార్చుకోండి. వాక్యం అంటున్నారు కదా, వాక్యాన్ని బట్టి మార్చుకోండి. అదే మార్పు. నూతనం అంటే అదే. నీ భక్తిలో నూతనమైన సిస్టమ్ రావాలి, పద్ధతి రావాలి. కొత్త సంవత్సరం మారటాన్ని బట్టి మనకేమీ ఒరగదు. అక్కడ 4 అంకి పోయి 5 అంకి వచ్చిందంతే. నెలలయ్యే, రోజులయ్యే, గంటలయ్యే, నిమిషాలయ్యే, పండగలయ్యే. మళ్ళీని దానివల్ల ఏమి రాదు. డేట్ మారటం, అంకె మారటం వల్ల ఏమి రాదు మనకి. నీ అంతరంగం మారాలి. కనుక నీ ధోనిని నువ్వే లోతుకు నడిపించుకో. భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో. ఎవడో చేయడండి. శ్లోక సామెత ఉంటుంది, ఎవరు పాలు కాగితే వాళ్ళే తోడు పెట్టుకోవాలట. ఎందుకంటే వాళ్ళకే తెలుసు కాబట్టి తోడు పెట్టుకోవటం. ఇంకొకరు వచ్చి తోడు పెట్టరు. కనుక ఈ నూతన సంవత్సరం ఆ విధంగా భక్తి చేయండి. మీరు ఎందుకు బాగోరో, మీ పిల్లలు ఎందుకు బాగుపడరో దేవుడిని అడుగుదాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చేత చక్కటి వాక్యం మీకు దొరుకుతుంది. చక్కటి ప్రార్థనా స్థలం. శనివారం ఉపవాస ప్రార్థన ఎవరికి ఉండదు. అలాగా మీరు ఈ సంఘాలన్నీ చుట్టూ చూడండి, వెళ్ళి అడిగి చూడండి, ఉండదు. దాన్ని సద్వినియోగం చేసుకోండి, బాగుపడండి. దేవునికి మనం బాగుపడితే దేవునికి మహిమ కలుగుతుంది. అంతేగాని ఇక్కడ పాట పాడి నువ్వు బాగుపడకుండా పాట పాడితే మహిమ రాదు. నువ్వు మారకుండా పాట పాడితే మహిమ రాదు. నువ్వు భక్తిలో లోతుగా వెళ్ళకుండా, భక్తి లేకుండా ఏది చేసినా దేవునికి మహిమ రాదు. మనం ఫలించం, బాగుపడం కూడా. కనుక మనం ఫలించుట వలన, మనం బాగుపడటం వలన దేవునికి మహిమ కలుగుద్ది. ఈ రోజున ఎవరైనా సరే కలెక్టర్ గారిని దేవుడు ఆశీర్వదించాడని చెప్తారు. కలెక్టర్ గారు వెనకాల ఆయనకి దేవుడు ఉన్నాడండి ఆయన పక్కన అంటారు. ఎందుకంటే మనం మనుషుల దగ్గర చేయి చాపట్లేదు, మనుషులు దేవురించట్లేదు, మనుషులు ముఖం చూసి వాక్యం చెప్పట్లేదు. నన్ను ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యం ఇలాగే చెప్తాను. ఒకసారి పిలిస్తే మళ్ళీ నన్ను పిల్లరు. ఎందుకంటే వాళ్ళ సంఘానికే నచ్చదు. బుజ్జయ్య గారి సంఘమే కలెక్టర్ గారు మీ అమ్మాయి గారిని పిలకండి అని చెప్పారంట. ఎందుకంటే ముఖం మీద చెప్తాను నేను, మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అని. ఎవరైనా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒకసారి పిలుస్తారు నన్ను, మళ్ళీ పిలవరు. పిలవడానికి దమ్ముండదు వాళ్ళకి. ఆ పాస్టర్ వెళ్ళిపోతాడు ముందు. అది అలా ఉండాలి మనం. దేవుడు ఉన్నాడండి, ప్రతి పాస్టర్ ఒప్పుకుంటాడు అంతే. ప్రతి పాస్టర్ అనే మాట అదే అంటాడు. అంతకంటే ఏం కావాలండి? దేవునికి మహిమది, దేవునికి ఘనత. కనుక మన జీవితాన్ని భక్తిలో లోతుకి మనమే నడిపించుకోవాలి. ఎవరి జీవితాన్ని వాళ్ళే నడిపించుకోవాలి. అర్థమైందా?
అలాగే భక్తిలోకి వచ్చిన తర్వాత మనం సాధకం చేయాలి. భక్తి శరీర సంబంధమైన విద్యలు, శరీర సంబంధమైన పనులు సాధకం చేసుకోవటం కాదు. ఆత్మ సంబంధమైన భక్తి సాధకం చేయాలి మనం. కనుక ఈ నూతన సంవత్సరంలో అలా జీవించి గొప్ప స్థితిని పొందుకొని దేవుణ్ణి గనపరుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని భక్తిలో లోతుకు నడిపించుకోవాలని, భక్తి విషయంలో సాధకం చేయాలని 2 విషయాలు మేము మాట్లాడుకోవటానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించారు. మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం నీ బిడ్డలందరినీ నూతన ఉత్సాహంతో, నూతనమైన వ్యక్తిత్వంతో నింపి మీకు మహిమకరంగా, వాళ్ళకి మేలుకరంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఎత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ